అలా చూస్తే మల్కాజ్గిరిలో అయితే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇక్కడైతే ఏ విధంగా ఉండబోతా ఉంది? మీ నుండి ఎటువంటి ఎవరికి సపోర్ట్ ఉండబోతా ఉంది? ఇక్కడ నుంచి మల్కాజ్గిరిలో ఫుల్ ఫైట్ టైమ్ అంటే మనకి 2 వర్గాలకే జరగబోతుంది. ఒకటొచ్చేసి మనకి ఈటల రాజేందర్, అలానే వచ్చేసి మనకి కాంగ్రెస్ ఇప్పుడున్న లీడ్ కాబట్టి సో వాళ్ళకి మనకి మధ్య పోటీ జరుగుతుంది. అంతకు మించి ఏం లేదు. అంటే గతంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారైతే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? జనరల్‌గా నేను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమైపోయిందంటే ఇక్కడ అంటే మామూలుగా పట్టు పట్టిన విక్రమార్కుడు అంటారు కదా! ఆ టైంలో 2019లో మనకి అలాంటి క్యాండిడేట్ ఈ నియోజకవర్గంలో లేదు కాబట్టి వన్ సైడ్ అయిపోయింది. సో, వన్ సైడ్‌లో ఆయన గెలవడం జరిగింది. సో, ఇప్పుడు ఏంటి అంటే వన్ సైడ్ లేదు. వార్ అనేది ఇంకా మోటివేట్‌గా ఉంది ఇది. సో, ఇదేముందంటే ఒక రసపట్టుగా ఉంది దీన్ని చెప్పాలంటే. వడబోసి మనకి ఫిల్టర్ చేస్తే ఎలా వస్తదో, సో ఓటింగ్ కూడా అలానే ఉంది. ప్రభావితం కూడా అలానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి తెలుసుకుంటున్నాడు. ఇంతకుముందు మనకి తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి, ఇప్పుడు ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాడు కాబట్టి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎంతవరకు నిభాయించగలుగుతుంది, ఎంతవరకు పబ్లిసిటీ వరకు వెళ్ళగలుగుతుంది అనేది ఒక టైమ్ ఆఫ్ స్పేస్ మనకు దొరికింది ఈ పార్లమెంట్‌కి. సో, ఖచ్చితంగా ఇది రసపట్టుగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనకైతే ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన క్యాండిడేట్ ఇక్కడ చూసుకున్నారా ఈటల రాజేంద్ర గారైతే ఎంపీగా గెలుస్తారని అనుకుంటున్నారా? ఎంపీగా నేను గెలవడానికి కారణం ఒకటే ఉద్దేశం చెప్తున్నా. ఇక్కడేంటి అంటే తనకి ఎ ఆ నియోజకవర్గంలో ఎలా ఉందనేది మనకు తెలుసు. బట్ అది ఇంటర్నల్‌గా మనం ఆల్రెడీ మీకు కూడా తెలుసు, మాకు తెలుసు. అదొక అన్‌కాన్షియస్ ఒక వర్డ్ వల్ల తను ఓడిపోవడం జరిగింది. అది ప్రతి ఒక్కరి జనాలకి తెలుసు. అలా కాకుండా ఇక్కడికి తను రావడానికి కారణం ఏంటంటే, సో ఇక్కడ బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. సో బీసీ వర్గాలకి ఆయనకి మెజారిటీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతో పాటు తనతో కమ్యూనికేషన్ అయ్యే పర్సన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు మోటివేట్ అవ్వడానికి. ప్లస్ ఇంకోటి మన మోదీకి అపోజిషన్‌కి ఎవరు లేరు మన మన ఎల్బినా నియోజకవర్గంలో. సో అదొకటి ప్లస్ పాయింట్ తనకి అవుతుంది. సో అలానే యూత్ అట్రాక్షన్ అంతా మోడీకి ఉంది. సో అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఈ ఈ ప్లస్ పాయింట్ రాజేంద్ర అన్న గెలవడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఈటల రాజేందర్ గారి వ్యక్తిత్వం గురించి గాని, తన గురించి గాని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేను అప్పుడు తెలంగాణ ఫార్మేషన్స్ అప్పుడు ఆ టైంలో నేను ఒకసారి విజిట్ చేశాను. సో ఆ టైంలో నేను దగ్గరగా చూసింది ఏంటంటే, తన అని ఇట్లా భుజం తట్టే మనిషి, మన అని కడుపు నిండా పెట్టే మనిషి, వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా వెళ్ళు అని చెప్పే మనిషి. ఇంతకంటే ఎవరు కావాలి చెప్పండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఒక వాదన తీసుకొని వచ్చారు. ఇప్పుడున్న సందర్భం ఏమందంటే కాంగ్రెస్ ఏదైనా సెంటర్, బీజేపీ సెంటర్. మన ప్రాంతీయత మనకుండాలి. మన బీఆర్ఎస్‌ని గెలిపించాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు అలా అంటే మనము జనరల్‌గా ఇప్పుడు బీజేపీ రాకముందు అంటే మనం చూసుకున్నట్టయితే 1950 నుంచి 1950 నుండి 2005 వరకు చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం ఉంది మీరు చెప్పండి? కాంగ్రెస్ ఉంది. మరి కాంగ్రెస్ చెప్పుకోకపోతే మరి బీజేపీ అని చెప్పుకుంటారా? లేదు కదా! సో ఆ వర్గంలో అప్పుడు దగ్గర దగ్గర 30, 40 ఇయర్స్ వాళ్ళే పరిపాలించారు. వాళ్ళకి సంబంధించిన పర్సన్సే వచ్చారు. సో ఇప్పుడు మనకేందంటే కొత్త వర్గం మనకి ఇక్కడ పాపులేషన్ అయింది. ఇంకోటి ఇనాగ్రేషన్ చేసుకున్నాము. మన బీజేపీలో కూడా వర్గాలు కూడా మామూలుగా మనకి అటు వర్గం నుంచి మన పైకి ఫిల్టర్ లాగా పెరుక్కుంటూ వస్తున్నారు. సో ఇలా ఏంటి అంటే మనం ఇప్పుడున్న భూమి ఏంది బీజేపీ. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీకి ఎందుకు అలవాటు అవుతున్నారంటే, కాంగ్రెస్‌లో మనం చూసినట్టయితే ప్రతి ఒక్కటి ఉండేది. ఏముండేది? రైతు బంధు అని రైతుకు సంబంధించిన కావచ్చు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు బాగానే ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మొత్తం వాళ్ళే గెలుస్తారన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌కి మనకు కావాల్సిందేంటి? ఫ్రీగా అయితే కాదు. ఇప్పుడు జనరల్‌గా మీరు చూసినట్టయితే డీఎస్సీ నోటిఫికేషన్ బడి ఎన్ని రోజులు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళకి టీచర్ ఫ్యూచర్ లేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమన్నా చేయండి. ఫ్రీ ఎందుకు పెట్టారు? అవునా కదా! దాన్ని ఒక కాంట్రాక్ట్ బేస్ కిందనో, దేని కిందనో ఫస్ట్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ పెట్టి దాన్ని వాళ్ళని మోటివేట్ చేయండి. ఎవరు కాదంటారు? మొత్తానికి అభివృద్ధి అయితే ఈటల రాజేందర్‌తోని వస్తుందనుకుంటుర్రా? ఒకవేళ కేంద్ర మంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా గెలిస్తే? కేంద్రం ఈటల రాజేందర్ అన్న ఎందుకు రావాలి అని నేనేమంటున్నానంటే, ఇక్కడ జనరల్‌గా లాస్ట్ ఇయర్ ఏదైతే నియోజకవర్గం మనకి మల్కాజ్గిరి నుంచి గెలిచారో రేవంత్ రెడ్డి అన్న గారు, సో ఆయన ఇప్పటివరకు మనకి విజిట్ చేసింది లేదు, చేసింది కూడా లేదు. సో ఇప్పుడు మనం ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి మనకు కావాల్సింది ఏంటి? ఉద్యోగాలు కావాలి. తర్వాత మనకి రోడ్ వేయింగ్ కావాలి. ఇప్పుడు మేము చూసినట్టు మీరు మొన్న జరిగిన మల్కాజ్గిరిలో మీరు వచ్చి ఉండొచ్చు. పీఎం వచ్చినప్పుడు మన గల్లీలు ఎంత చిన్నగా ఉన్నాయి.
దాన్ని రోడ్ వైండింగ్ కూడా చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది. సో దాని మీద దృష్టి పెట్టాలి కదా. సో మోడర్న్ సిటీ చేయాలి. ఇప్పుడు మనం సింగపూర్ మనం వెళ్ళినప్పుడు మోడర్న్ సిటీస్ ఎలా ఉంటాయి, ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉండాలి. సో ఈ మోడర్న్ సిటీ కాకుండా అది విలేజ్ సిటీ లాగా అయిపోయింది. అది ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు భారతదేశంలోనే ఏషియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి. 65 లక్షల ఓట్లున్నది. ఇప్పటి వరకు డెవలప్మెంట్ కాలేదంటే రీజన్ ఎవరు? ఇంతకుముందు గెలిచినది ఎవరు? ఎంతమంది గెలిచినారు? ఎవరెవరు ఏం చేశారు? వాళ్ళ అంతరాత్మకే వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఎందుకు గెలవాలి? మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఎందుకు గెలవాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి బీజేపీ గెలిస్తేనే సెంట్రల్ నుంచి ఫండ్స్ కానీ ఈజీగా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. అది ఒకటి. మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం 2 నిమిషాలు. ఏంటంటే ఇక్కడ మీకు ఏమేమి అభివృద్ధి కావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడు నేను ఏంటంటే జనరల్గా ఇందాక నేను చెప్పినట్టు అభివృద్ధి అనేది మనకి నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజు, ఫ్లైఓవర్స్, మెట్రో కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క గల్లీకి ట్రాన్స్పోర్ట్ జరాలి. సో ఇప్పుడు మనం మొన్న వెళ్ళిన దానికి ఒక్క నుంచి వెళ్ళాలంటే నేను ఆ రోజు ఒక సర్కిల్ ఆ సరౌండింగ్కి నేను 4-5 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది. నేను అవుటింగ్ రావాలంటే ఆ సభ నుంచి నా అవుటింగ్ రావడానికి నేను 5 కిలోమీటర్స్కి అంటే అరౌండ్ నాకు 40 మినిట్స్ పట్టింది. ఎందుకు 40 మినిట్స్ పట్టింది? ఎందుకు రోడ్ కనెక్టివిటీ ఎందుకు డైవర్షన్ ఇవ్వలేదు? ఇప్పటివరకు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? సో అదొక్కటే మెయిన్ రీజన్. సో డైవర్షన్స్ ఇంపార్టెంట్. మేడం మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే బీజేపీ నుండి ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుండి అయితే రాగి లక్ష్మణ్ రెడ్డి గారు అయితే నిలిచి ఉన్నారు. ఎవరి మధ్యలో పోటీ ఉండబోతుంది? ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు పెద్దగా పోటీ అనేది లేదు. ఈటల రాజేంద్ర గారు గెలుస్తారనేది మనకి క్లియర్‌గా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈటల రాజేంద్ర గారంటే ఆయన ఇప్పుడు మన తెలంగాణ దీనికోసం కొట్లాడినప్పుడు తెలంగా దానిలో ఉన్నాడు, ఉద్యమంలో ఉన్నాడు. అలాగే ఆయన ఫైనాన్స్ మినిస్టర్‌గా చేశారు. సో ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇన్ని రకాలుగా ఈటల రాజేంద్ర గారంటే తెలంగాణలో మొత్తం మనకు అందరికీ తెలుసే కాబట్టి ఇంకా ఆయనకు పోటీ అనేది ఏం లేదు. దానిలో కూడా ఇప్పుడు బీజేపీ అంటే తెలుసు కదా. ఇప్పుడు మోడీ గారు ఎన్నో స్కీమ్స్ మహిళలకి కానీ, వృద్ధులకి కానీ, పిల్లలకి కానీ అందరికీ అంటే ఏజ్ అనేది ఇంకా చెప్పడానికి లేదు. అందరికి మంచి చేస్తున్నా కాబట్టి తప్పకుండా బీజేపీకే ఓటు వస్తున్నా కాబట్టి తప్పకుండా ఈటల రాజేంద్ర గారు గెలుస్తారు. అంటే సునీత మహేందర్ రెడ్డి గారు పోటీ ఇస్తారంటారా? అలా పోటీ అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఆవిడకుండే ఎక్స్‌పీరియన్స్, ఈటల రాజేంద్రకుండే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది చూస్తుంటే తప్పకుండా ఈటల రాజేంద్ర గారికి ఆయనే ఫేమస్. ఆయనే ఇప్పుడు వరకు చేసిన బాధ్యతలన్నీ ఆయన అంత మంచిగా చేసున్నా కాబట్టి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే సిట్టింగ్ ఎంపీ అయితే తనైతే ఉన్నాడు. ఒక మాట అనడం కూడా జరిగింది. ఏంది, నన్నే ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి ఎవరో గారు నన్నే అనుకోండి, గతంలో ఏ విధంగా గెలిపించారో ఇప్పుడు కూడా అలానే గెలిపించండి అని చెప్తా ఉన్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఆయనే అనుకోని చెప్పారంటే ఇప్పుడు ఈటల రాజేంద్ర గారంటే నథింగ్ బట్ మోడీ గారే. సో అక్కడ ఇంకా కంపారిజన్ ఏముందండి? ఇంకా మనకి తెలిసే విషయమే. మోడీ గారినే గెలిపిస్తారు అందరూ. ఈటల రాజేంద్ర గారే గెలుస్తారు. అన్న చెప్పండి అన్న, మల్కాజ్గిరిలో ఏ విధంగా ఉండబోతా ఉంది పార్లమెంట్ ఎలక్షన్? పోటీ అనేది లేదు ఆడ. నరేంద్ర మోడీ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ. మొత్తం నేషనల్ వైజ్ ప్రపంచంలో మొత్తం నరేంద్ర మోడీ పేరు మారుమోగుతుంది. పోటీ అనేది లేదు. తెలంగాణలో 10 దాటుతాయి, 10-12 మధ్యలో బీజేపీకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆమె వేరే లోకల్ కాదు. ఆమె లోకలే. ఆయన షామీర్పేటలో ఇల్లు ఉంది. వచ్చిపోక ఆయన హుజరాబాద్ అక్కడిక్కడ పోయొచ్చే ఏరియా మధ్యలో ఉంటాడు ఆయన. నాన్ లోకల్ మనిషి రేవంత్ రెడ్డి. ఈయన పక్కా ఇక్కడ లోకల్ మనిషి. లోకల్ మనిషి అంటే తెలంగాణ స్టేట్ ఫిగర్ ఈయన. టోటల్ తెలంగాణ ఉద్యమం వల్ల కేసీఆర్తో ఉన్న జత ఉండి తిరిగి ఈటల రాజేందర్ గారే సెకండ్ పొజిషన్. అతనికి పోటీ అనేది లేదు. మంచి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఈటల రాజేందర్ కాదు, మోడీని చూసి ఓటేయాలండి. మోడీ జాతీయవాదము, దేశబద్ధత. ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం బాంబ్ బ్లాస్టింగ్ జరిగేటివి. లుంబిని పార్క్ కానీ, చాటు కోటీలో కానీ అటువంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగట్లేదు. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్ పాల్గొని అవకాశాలు ఫుల్ ఉన్నవి. నరేంద్ర మోడీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మల్కాజ్గిరి చూస్తే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు ఏ విధంగా అనుకుంటారు అంటే వాళ్ళ దగ్గర నుండి ఏ విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు మల్కాజ్గిరి అంటే టోటల్ మినీ ఇండియా. టోటల్ నార్తోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కలిసి ఉన్నారు. అంటే మోడీ ప్రపంచం లెవెల్లో పేరు గుర్తింపు ఉంది. అదే వేరే నార్త్ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నరేంద్ర మోడీకి తప్ప వేరే పార్టీకి వేసే అవకాశాలు లేవు.
బంపర్ మెజార్టీతోని ఈటెల రాజేందర్ గారు గెలవబోతున్నారు. అక్క చెప్పండి అక్క, ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్‌లో మనకి మల్కాజ్ నుండి ఏ విధంగా అంటే పోటీతత్వం ఎవరి నుండి ఎవరికి ఉండబోతా ఉంది? యాక్చువల్లీ అందరూ కూడా బీజేపీకే ఓటేస్తారు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు హీఈస్ రిప్రజెంటింగ్ మోదీజీ. సో మోదీజీకి పోటీ ఎక్కడుందండి చెప్పండి? ప్రపంచం మొత్తంలోనే నంబర్ 1 లీడర్ ఆయన. అది మొన్న దీంట్లో కూడా తెలిసిపోయింది. వరల్డ్ వైడ్ మొత్తం చేస్తే కూడా తెలిసిపోయింది. బీజేపీ చేస్తున్న అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు వేరే ఏ పోటీ ఉన్నా ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ అందరూ బీజేపీకే ఓటేస్తారు. అంటే మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారిని కూడా అంటా ఉన్నారు ఈడీని వాళ్ళందరినీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి పంపిస్తా ఉన్నారని చాలా మంది అని అంటా ఉన్నారు. అది ఏ విధంగా చూడొచ్చు? అదేమన్నా తప్పు చేస్తున్నారా? తప్పు చేసిన వాళ్ళనే కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి తప్పు చేయలేదని మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎవరినైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా తప్పు చేయలేదా? తప్పు చేసిన వాళ్ళని అడగడంలో తప్పేంటండి? అంటే ఎలక్షన్ ముందే అడుగుతా ఉన్నారు కదా దాన్ని. ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. ఇప్పుడు వాళ్ళ అన్ని అవి దొరికినప్పుడు సాక్ష్యాలు దొరికినప్పుడే కదా అడుగుతారు. ఇంతకు ముందు కూడా ఎలక్షన్స్ అయినా అప్పుడు అడగలేదు కదా. వాళ్ళ అన్ని అవి వాళ్ళదో ప్రాసెస్ ఉంటుంది, అది ఫాలో అవుతున్నారు. అంటే అట్లా తప్పు చేసిన వాళ్ళని అడగడం తప్పని మీరు అంటున్నారా? అడగడం తప్పని మేము అనట్లేదు. ఏంటంటే ఎలక్షన్ ముందే అడుగుతా ఉన్నారు మోడీ గారు అని చెప్తా ఉన్నారు కదా. ఎప్పుడైనా అడగాల్సిందే కదా. అంతే. అంతే. ఆ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. గతంలో ఇండియాలోనే కాదు, మొత్తం ఏషియాలో ఇది పెద్ద కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ నుండి సిట్టింగ్ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు. తను కూడా చెప్పడం అయితే జరిగింది. ఏమని, నేనే ఇక్కడ ఉన్నాను అనుకోర్రి, గతంలో ఏ విధంగా గెలిపించారు ఇప్పుడు కూడా అదే విధంగా గెలిపించండి అని చెప్తా ఉన్నారు. ఆ నన్న మాటలకు మీరు ఎలా సమాధానం ఇస్తారు? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని ఈవిడ రిప్రజెంట్ చేస్తున్నారు అంటున్నారు. మేము నరేంద్ర మోదీ గారిని ఈటల రాజేందర్ అన్న రిప్రజెంట్ చేస్తున్నారు అంటున్నాం. మరి అక్కడ కంపారిజన్ ఎక్కడ ఉందని? అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు గెలిస్తే కేంద్ర మంత్రులు ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? మేబీ ఉండొచ్చు. ఈ సందర్భంలో మీరు ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఓటర్స్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఓట్ల సందర్భంలో? అందరూ ఖచ్చితంగా బీజేపీకే ఓటేయాలి. ఎందుకంటే అందరికీ తెలుసు బీజేపీ సిద్ధాంతాలు ఏంది, దేశం కోసం ఎలా పనిచేస్తుంది. 10 years బ్యాక్ ఎట్లుండే, ఒక పేద కంట్రీగా మన దేశాన్ని కౌంట్ చేశారు. ఇప్పుడు ఎకనామికల్లీ 5th పొజిషన్కి వచ్చేసింది. ఇట్లే బీజేపీ కంటిన్యూ అవుతే ఫస్ట్ ప్లేస్కి కూడా డెఫినెట్గా వస్తుంది. అందులోనూ యాజ్ అ ఉమెన్, ఎందుకంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానమంత్రి అంటే కేవలం నరేంద్ర మోదీ గారే. కాబట్టి మహిళలు అయితే తప్పకుండా అందరూ బీజేపీకే ఓటేస్తారు. బీజేపీకి ఓటేయడం అంటే అది నరేంద్ర మోదీ గారికి ఓటేయడం, ఈటల రాజేందర్ అన్నక అని కాదు, మోదీ గారికి అనేసి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మాట అన్నారు, మహిళలకి పెద్దపీట వేసింది నరేంద్ర మోదీ. ఇప్పుడు మనకి ఇక్కడ స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు, ఫ్రీ బస్ అని, 500 రూపీస్ సిలిండర్ కానీ, ఉచిత కరెంట్ కానీ మహిళలకు ఉపయోగపడేలా చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఒక ఫ్రీ బస్ తప్ప వేరే ఏదమలైందండి? ఫ్రీ బస్ తప్ప అది ఎందుకు పనికి వస్తుంది? పని లేకున్నా తిరుగుతున్నారు. నేనే చెప్తున్నా, అసలు మాకు ఎప్పుడూ ప్లేస్ ఉండదు. టికెట్ ఇచ్చినా అట్లీస్ట్ పని ఉన్నప్పుడే తిరుగుతుంటారు. ఫ్రీ అదేం పనికి వచ్చింది? 500 సిలిండర్ నాకైతే ఇంతవరకు దొరకలేదు. నేను ఫామ్ ఫిల్అప్ చేసిన అన్ని ఏది దొరకలేదు. దొరుకుతాయన్న ఆశ కూడా లేదు. కానీ అది మోదీ గారి మాట అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఎవరికి, నాకు తెలిసి అందరికి అర్థమైపోయి ఉన్నట్టుంది, మహాలక్ష్మి పథకం ఏది రాదు, 500 సిలిండర్ రాదు, ఏది రాదు. కానీ మోదీ గారు చెప్పిన మాత్రం తప్పకుండా అమల్లోకి వస్తాయని అందరికి అర్థమైపోయింది. చాలా మంది అంటారు మూడోసారి కేసీఆర్ ఏ విధంగా సీఎం అయితే అనుకున్నాడో నరేంద్ర మోడీ కూడా మూడోసారి పీఎం అయితే అనుకుంటున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఎలా కాలు బోల్తా పడ్డారో అక్కడ మీద కూడా అలానే ఉంటుందని అంటా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? అది మాత్రం వాళ్ళు అన్నది తప్పు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. అది కూడా ఇంకా ఎక్కువ మెజారిటీతో అవుతారు. 400+ అనుకుంటున్నాము. కానీ మోదీ గారే ఆ రోజు చెప్పిర్రు 370 అయితే వస్తాయి ఖచ్చితంగా, ఇంకా ప్లస్ వస్తాయని మేము అనుకుంటున్నాం.